ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यो। ओम मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम। हरि ओम। गुरुचरणं गुरुचरणं सद्गुरुचरणं भवहरणं गुरुचरणं गुरुचरणं सद्गुरुचरणं भवहरणं गुरुचरणं गुरुचरणं सद्गुरुचरणं भवहरणं भज रे मानस गुरुचरणं दुस्तर भवसागर तरणं गुरुचरणं गुरुचरणं सद्गुरुचरणं भवहरणं भज रे मानस गुरुचरणं दुस्तर भवसागर तरणं भज रे मानस गुरुचरणं दुस्तर भवसागर तरणं गुरुचरणं गुरुचरणं सद्गुरुचरणं भवहरणं। करुणानिधे गोविंद। వశిష్ఠ గీత 5వ అధ్యాయం ఉపశమ ప్రకరణం నేటితో సమాప్తం. ఇంకా ఒక్క అధ్యాయం మిగిలింది. దాని పేరు నిర్వాణ ప్రకరణం. చాలా పెద్దది కాబట్టి దానికి 4 రోజులు ఏర్పాటు కాబడిందండి. దానితో మన కార్యక్రమం సమాప్తం అవుతుంది. వశిష్ఠ మహర్షి చాలా కథలు చెప్తున్నారు. ఇక్కడ అవకాశం లేక ఏదో ఒక్కటి మాత్రమే మనం విచారణ చేస్తున్నాం. ప్రహ్లాదోపాఖ్యానం పూర్తి చేసినాం. ఈ రోజండి పుణ్య పావనోపాఖ్యానం. ఇదండి కొత్త ఒక కథ. పుణ్య పావనోపాఖ్యానం. 2 సోదరులండి, అన్నదమ్ములు. ఎవరు? పుణ్యుడు పావనుడు. చూడండి ఆ పేర్లు ఎంత చక్కగా ఉన్నాయో. పుణ్యుడు పావనుడు పవిత్రమైనటువంటి పదములండి. అన్నగారి పేరు పుణ్యుడు, తమ్ముడు పేరండి పావనుడు. ఒక మహర్షి యొక్క సంతానం వీరిద్దరూ. అది తండ్రి గారండి గొప్ప తపస్వి. చక్కగా ఈ సాధనలన్నీ కూడా అనుష్ఠానంలో పెట్టుకున్నారండి. ఎవరు? తండ్రి అయినటువంటి ఆ తపస్వి గారు చక్కగా అన్నిటినీ అనుష్ఠించి దాన్ని ప్రాక్టికల్ కోర్సులో తీసుకొచ్చి చక్కగా ఆనందం పొందినారు. అంటే జీవిత లక్ష్యం నెరవేరిపోయిందండి. ఏమిటి జీవిత లక్ష్యం చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చినారో తిరిగి అక్కడికి వెళ్ళటం. అది ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి ఈ బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది. ఈ మనస్సు అండి తిరిగి అక్కడికి చేరాలి. అదండి గమ్యస్థానం. ఎక్కడ పుట్టిందో అక్కడ చేరాలి. నది ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. సముద్రంలో పుట్టడం అంటే ఏమిటి చెప్పండి? ఆ గ్రీష్మ ఋతువులో ఆవిరైపోతుంది సముద్రపు నీరు, మేఘరూపంగా పరిణమిస్తుంది, ఆ కొండల మీద వర్షిస్తుంది, నదీ రూపంగా వచ్చి తిరిగి సముద్రంలో చేరుతున్నది. కాబట్టి నది యొక్క పుట్టిల్లు ఏమిటి చెప్పండి? సముద్రం. అక్కడికి చేరే వరకు దానికి శాంతి లేదండి. ఊరికి ప్రవాహంలో ఎన్నో దెబ్బలు తింటుంది, రాళ్ళు రప్పలు వీటి మీద నుంచి ప్రవహించి నానా కష్టాలు పడి చివరికి సముద్రంకి చేరితే పీస్, పర్మనెంట్ పీస్, శాశ్వతమైనటువంటి ఆనందం అది అనుభవిస్తున్నదండి. ఈ మధ్య
ఎప్పుడైనా మీరు ఒక నది చక్కగా ప్రవహిస్తుంటే అక్కడికి వెళ్ళి, అమ్మా నది గారు కొంచెం ఆగండి, నేను మీ కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలని చెప్పి ఉన్నది అని అంటే అది మీకోసం ఆగుతుందండి? లేదు. నాకు కర్తవ్యం ఉంది, నేను ఎక్కడి నుంచి బయలుదేరానో తిరిగి అక్కడ చేరాలి, మీ కొబ్బరికాయలు నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందండి, మహావేగంతో వెళ్ళిపోతుంటుంది. చూడండి ఎంత చక్కని పాఠం బోధిస్తున్నదో. ఓ జనులారా, ఓ జీవులారా, ఎక్కడి నుంచి ప్రారంభమైందో మీ యొక్క ఈ పరంపర, జన్మ పరంపర, తిరిగి ఎక్కడికి చేరే వరకు పూర్ణమైనటువంటి శాంతి మానవుడికి లేదు. కనుక ఈ మనస్సు లయించాలండి. ఎక్కడ? ఆ పరమాత్మలో. అది ఎక్కడున్నది ఆ పరమాత్మ అంటే? దూరంగా ఎక్కడ లేదండి, మనలోనే ఉందండి అది. ఆ మనస్సు లైవ్, ఇట్ మస్ట్ డ్రాప్, ఇట్ మస్ట్ డిజాల్వ్. అది ఈ అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మలో గనక లయిస్తే ఆ సమాధి స్థితిలో ఎంత ఆనందం. విదేహముక్తి కాదండి, చనిపోయిన తర్వాత మోక్షం కాదు, జీవించున్నప్పుడే ఆ ఆనందం, ఆ మోక్షం కలుగుతుందండి. దీని పేరే జీవన్ముక్తి. జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే బతికుండంగానే, ఈ శరీరం ఉండంగానే, శరీరం లేనట్లుగానే వాడికి భావన కలుగుతుందండి. సరే, దేహరహితమైనటువంటి స్థితి. దేహం ఉంటుంది, ఎట్లా ఉంటుంది తెలిసిన? ఊరికే నామకార్థం. పాముకి కుబుసం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి ఎవరికి? జీవన్ముక్తికి. ఆ కుబుసం ఏం బరువు లేదండి, అది ఒక్కో టైంలో వదిలేస్తుంది, ఒక్కో టైంలో ఉంచుకుంటుంది. ఆ విధంగానే ఈ శరీరం అనేది ఏ మాత్రం కూడా బరువు ఉండదు ఎవరికి? మహనీయులకి. శరీరమే కాదండి, ఈ దృశ్య ప్రపంచం అంతా ఉన్నప్పటికీ అదేం బాధాకరంగా ఉండదు ఆ మహనీయులకి. చక్కగా ఆ మనస్సు ఎప్పుడు లయించిపోయిందో ఇంకా కలిగేది ఏమిటి చెప్పండి? పరమశాంతి. ఆత్మవస్తువు ఒక్కటి మాత్రమే మిగిలిపోతుంది. మనో విలయ మాత్రేణ దుఃఖం పరమవాప్యతే. వశిష్ఠులు వారు ఇదివరకు చెప్పినారండి. మనో విలయ మాత్రేణ దుఃఖం పరమవాప్యతే. ఆ మనస్సు గనక విలయమైపోతే పరమ ఇది మనో విలయ మాత్రేణ దుఃఖ శాంతిరవాప్యతే. అది దుఃఖం పరం కాదండి, దుఃఖ శాంతి అంటే దుఃఖం శమించిపోతుంది మనస్సు గనక లయిస్తే. మనో మనన మాత్రేణ దుఃఖం పరమవాప్యతే. అది ఆ మనస్సు ఊరికి కదులుతుంటే పరమ దుఃఖం కలుగుతుందండి. కనుక ఈ మనస్సునండి సంకల్పరహితంగా చేసుకోవాలండి. ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్తాను, వినండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిలబడటం తేలిక, పరిగెత్తటం తేలిక? చెప్పండి. ఊరికే నిలబడటం తేలిక, పరిగెత్తటం తేలిక? చెప్పండి. అది నిలబడటం తేలిక కదా, కానీ మనస్సు కండి నిలబడటం కష్టం, పరిగెత్తటం తేలికండి దానికి. ఈ మనస్సుకి గుర్రం వస్త్రం పరిగెత్తాలంటే పరమానందం అండి, ఊరికే నిలబడాలంటే మహా కష్టం. చూడండి, ఊరికే ఉండు మనస్సా అంటే చూడండి, ఊరికే ఉండటం ఎంత తేలిక. లక్షణంగా ఉండొచ్చు కదా, లేదండి. అది దానికి జన్మాంతర సంస్కారం, పరిగెత్తటమే పని. వాయువంశం అండి, వాయువంశంలో పుట్టింది కాబట్టి ఆ మనస్సు నిశ్చలంగా ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా దానికి అంగీకరించాడండి. అసంశయం. అర్జున, మీరు మనస్సు చపలంగా ఉందని చెప్తున్నారు కదా, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చలం అన్నాడు. చలం అంటే కదులుతుంది అది. అయితే మీరేం భయపడబాకండి, కంగారు పడవద్దు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము ఈ రెండు సాధనల చేత మనస్సు తప్పకుండా అరికట్టబడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యం చెప్పినారండి. కనుక ఈ మనస్సు నిలబడేటట్టు చేయటం మన పని అండి. అది ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటుంది. మనస్సు గారు పరిగెత్తద్దు, కొంతసేపు ఉండండి అని చెప్పి నిశ్చలంగా. దానికి దృష్టాంతం ఏం చెప్పారు? గాలి లేని చోట ఉన్నటువంటి దీపం. యథా దీపో నివాతస్థ. నీ వాతం, వాతం అంటే గాలి, నీ అంటే లేకపోవటం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఉపమానం చెప్పి, ఓ జనులారా, మనస్సును ఎట్లా ఉంచుకోవాలంటే గాలి లేని చోట ఉన్నటువంటి నిశ్చలమైన దీపం వలె ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? చక్కని ఆనందం అనుభవానికి వస్తూ ఉంటుంది. అది మనస్సు కదలకుండా గనక ఉంటే అది లేనట్టేనండి, అది లేనట్టు దాంతోనే సమానం. అందుచేత ఆ సత్వగుణం కలిగి, నిన్న 3 గుణాలు చెప్పలేదండి, తమో గుణం వదిలేయండి, రజోగుణం వదిలేయండి, ఆ సత్వగుణం కాపాడుకోండి. సరే, ఆ సత్వగుణం గనక కొంతకాలం గనక కాపాడుకుంటే గుణాతీతమైనటువంటి స్థితి వస్తుందండి. 3 గుణములు దాటినటువంటి స్థితి. నేను చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ 3 గుణాన్ చూడండి, 3 గుణాన్ 3 గుణములను కూడా దాటినటువంటి ఆ స్థితిలో పరమాత్మ యొక్క స్థితి అండి అది. భగవంతుడు ఎక్కడున్నాడంటే త్రిగుణాతీతుడు. మనస్సును బుద్ధిని దాటినటువంటి వాడు.
తక్కినవన్నీ కూడా మనస్సు బుద్ధి ఇవన్నీ 3 గుణములకు లోబడి ఉన్నాయండి. ఇది గుణానేతానతీత్యం భవతి ప్రభో అంటాడు చూడండి. ఈ 3 గుణములను దాటిన వాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని నిన్న అర్జున్ గారు ప్రశ్న చేసినారండి. ప్రతి వారికినండి మనస్సు ఎప్పుడు ఆ నిశ్చలత్వం పొందుతుందో, నిర్మలత్వం. చూడండి, మనస్సులో 3 దోషములు ఉన్నాయండి. మల, విక్షేప, ఆవరణ. ఇదివరకు మీకు చెప్పిన దృష్టాంతం. ఒక కొండ అండి, ఆ కొండలో మురికి నీరు ఉన్నాయండి. అది బయట పెట్టారు. సూర్యుని యొక్క ప్రతిబింబం దాంట్లో పడాలని చెప్పి అనుకున్నారు. కానీ మూత ఎవరో తెచ్చి మూత పెట్టారండి ఆ కుండ మీద. 3 దోషాలు చెప్తున్నాను వినండి. ఆ కుండలో నీళ్లు మురికిగా ఉన్నాయి. ఆ కుండలో నీళ్లండి గాలికి నెమ్మదిగా ఇటు అటు కదులుతున్నాయండి. దాని మీద ఎవరో తెచ్చి మూత పెట్టారు. 3 దోషాలు. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? మూత తీసేయాలి. సూర్యుని యొక్క ప్రతిబింబం చక్కగా దాంట్లో నీళ్లలో పడాలంటే ముందు మూత తీసేయాలి. మూత అంటే ఏమిటి తెలుసిన? ఆవరణ. కుండ అంటే ఏమిటి? శరీరం. శరీరం అనే కుండ, నీళ్లు మనస్సు. మనస్సు అనేటువంటి నీళ్లు. ఆ సూర్యుడెవరు? పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ మనస్సులో పడాలంటే ఈ మనస్సు మొట్టమొదట్లోనండి నిర్మలంగా ఉండాలి, మురికి ఉండకూడదు. రెండవది కదలకూడదు. ఇప్పుడు ఆ నీళ్లు గాలికి కదులుతున్నాయి, కదలకూడదు. ఆ తర్వాత ఆవరణ, దాన్ని కప్పివేసిందండి. ఏది? మూత. అదేవిధంగా తన స్వరూపం ఏమిటో తనకి తెలియక అజ్ఞానంలో ఉన్నది. ఈ అజ్ఞానం కనుక తొలగిస్తే అప్పుడు దేదీప్యమానంగా సూర్యుని యొక్క ప్రతిబింబం చక్కగా పడుతుంది మనస్సులో. అదే మోక్షం అండి. అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ దాంట్లో చక్కగా రిఫ్లెక్ట్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది తెలిసిన? జీవుని కలిగే ఆనందం చెప్పటానికి లేదండి. స్వస్వరూపంలో నిలకడగలిగిపోతాడు. ఈ మనస్సు అనేటువంటి అడ్డు ఉండదండి. ఇది ఆ మహర్షి గారు, ఈ పుణ్య పావనల యొక్క తండ్రి అయినటువంటి ఆ తపస్వి ఏకాంతంలో కూర్చున్న చక్కగా సమాధి నిష్ఠలో ఆనందమును అనుభవిస్తున్నారన్నది. కొందరు అనుకుంటారు వీళ్ళంతా ఏకాంతంలో కూర్చుని ఊగురికే కాలు మీద కాలు వేసుకుని టైం అంతా పాడు చేస్తున్నారు అని అనుకుంటారు. ఎవరు? కొందరు తెలిసిన వారండి, వారి యొక్క పరిస్థితి తెలిసిన వారండి, వారు స్వయంగా అనుభవించినటువంటి వారు. ఊరి ఇది సామాన్యం కాదు, ఊరికే కూర్చోవటం లేదు. దే ఆర్ ఫైటింగ్ విత్ ది సెన్సెస్. ఇంద్రియములతో మనస్సుతో కుస్తీ పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారని తక్కిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇది కొంచెం అనుభవం కలిగిన వారు. ఇతరులండి వాళ్ళ విషయం తెలియనటువంటి వారు దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. వచ్చి హాయిగా లోకల్లో సేవ చేయకూడదా, ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తున్నారు జీవితం అంతా అని చెప్పి విమర్శలు చేస్తుంటారు. తెలిసినటువంటి వారు ఈ మనస్సుని ఇంద్రియాలని అరికట్టడం ఎంత కష్టమో తెలిసినటువంటి వారు మాత్రం అయ్యో వారు గొప్ప ప్రయత్నం చేస్తున్నారు, ఊరికే కూర్చోవటం లేదని వారికి బాగా తెలుసని. ఎందుకంటే ఈ మనస్సు, ఈ ఇంద్రియములు ఇవన్నీ ఒక జన్మలో కాదండి, అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి వాసనలు, సంస్కారములు, ఈ దుష్ట గుణములు, దుష్ట ప్రవృత్తులు, దురభ్యాసములు ఇవన్నీ బాగా గడ్డగట్టుకుని ఉంటే దాంతో యుద్ధం చేయొద్దండి. ఒక రాగాన అవి మాన్తాయా? లేదు. దానిలో ఉన్నటువంటి అపవిత్ర పోవాలంటే ఇట్ టేక్స్ టైం. అది ఒక గుడిలో ఏం జరిగింది తెలుసండి. ఊళ్ళో ఒక గుడి ఉందండి. ఆ గుడిలో ఒక సాధువు గారు ఒక మూల కూర్చుని, బయట పెద్ద ఆవరణ ఉందండి గుడికి, ఒక మూల కూర్చొని ఎప్పుడు జపం చేస్తుంటాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో, చక్కగా జపం. కొంతసేపు అండి ధ్యానంలో ఉంటారు. ఎవరో ఒక సాధువు గారు. ఆ గుడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు రోజు చూస్తున్నారు ఈ సాధువు గారు గుడిలో ఒక మూల కూర్చొని చక్కగా ధ్యానం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి భిక్షాటనకి వెళ్తాడండి. భిక్షాటన భౌతిక భిక్షాన్ని దేశని 4 చోట్ల అడుక్కుని తెచ్చుకుని భోజనం భిక్ష తింటాడు. అది చూస్తున్నాడండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీరిని ఎందుకు కష్టపెట్టాలి? దేవాలయంలో కావాల్సిన ప్రసాదం, పులిహార, ఇంకా దద్దోజనం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం కదా. ఆ తపస్వి, ఆ సాధువు గారికి కొంచెం ప్రసాదం మన దేవాలయం తరఫున ఇస్తే తప్పేమిటి? చక్కగా ధ్యానం చేసుకున్న మహాత్ముడు, సత్పాత్రుడు అనే గుమాస్తా గారిని పిలిచి, గుమాస్తా గారు ఇక వారిని భిక్షాటనానికి వెళ్ళొద్దని చెప్పండి, చక్కగా మన దేవాలయ ప్రసాదం ప్రతిరోజు మధ్యాహ్నం పూట వారికి ఇవ్వండి, కడుపు నిండేటంత పెట్టండి వారికి అని ఆదేశం చేశాడు. ఎవరు? గుమాస్తా గారు. అట్లాగే ప్రతిరోజు ఒక ఆకులోనండి ఆ పులిహార అవన్నీ తీసుకుని అక్కడ పెడుతున్నారు. వారు దాన్ని స్వీకరించి చక్కగా భిక్షాటనం మానేసి అక్కడే ధ్యానం చేసుకుంటున్నారు. కొంతకాలమునకండి వీరికి ఒక సంకల్పం కలిగింది. ఎవరికి? ఆఫీసర్ గారికి. నేను ట్రాన్స్ఫర్ అయిపోతే వచ్చి ఆయనకి పెడతాడో లేదో అని రిజిస్టర్లోనే ఫలానా రామానంద స్వాముల వారికి మధ్యాహ్నం పూట ఈ దేవాలయ ప్రసాదంలో ప్రసాదం తప్పకుండా ఇవ్వవలసింది, ఏర్పాటు చేయవలసిందని రిజిస్టర్లోనే రాసేశాడు. ఎందుకు? కొత్త ఆయన వచ్చి కూడా ఇదిగో ఇదివరకు ఇచ్చారు కదా అని వారికి ప్రసాదం ఇస్తారని. కొన్నాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కొత్త ఆయన వచ్చినాడు. ఆయన ఎటువంటి వాడు తెలిసిన ఈ సాధువుల్ని వీళ్ళందరినీ విమర్శ చేసే రకం అండి. ఇదంతా వేషం, ఇదంతా ఒట్టి సోమరులు, ఎందుకు పనికిరారు, సంఘానికి వీళ్ళంతా దూరంగా ఉన్నారు అని ఈ విధంగా విమర్శ చేసి ఆయన వచ్చాడండి. వస్తే మధ్యాహ్నం పూట గుమాస్తా గారు భోజనం తీసుకుపోతుంటే ఎవరికండి అన్నాడు గుమాస్తా గారు. ఇదిగోనండి అక్కడ సాధువు గారు ఉన్నారు.
ఇంకే ఏమైనా మీకు ఆలోచన ఉందా? దేవాలయం యొక్క సొత్తు ఈ సోమరిపోతులు కిందగా ఎందుకు పెడుతున్నారు? నాన్ సెన్స్ అన్నాడు. అనేటప్పుడు స్వామి 4 ఏళ్ల నుంచి మేము చూస్తున్నామండి, వారు సామాన్యులు కాదు, మహాపవిత్రులు, ఈ దేవాలయ ప్రసాదం పెట్టినందువల్ల మనకేం నష్టం లేదని చెప్పాడండి. అయితే మరల దాన్ని తిరస్కరించాడు ఈయన. అప్పుడు గుమాస్తా గారు, స్వామి అట్లాగే మీరు చెప్పినట్టు నేను ఆచరిస్తా, కానీ ఈ రోజు వెళ్ళి చూడండి వారి ఆచరణ, వారి పవిత్రత అంతా ఒక్కసారి గమనించండి, తర్వాత రేపటి నుంచి కావాలంటే అట్లాగే మానేస్తా ఉన్నాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారండి వారి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి? ఈ సాధువు గారు ధ్యానంలో ఉన్నాడండి, ఆయన సమాధి నిమగ్నుడై ఉన్నాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వీరిని కదిలించకూడదు, వీరు సమాధి నుంచి లేచిన తర్వాత నేను మాట్లాడదామని అక్కడే కూర్చున్నాడండి. కూర్చున్నాడు, అరగంట అయిందండి, ఆయన ఏం లేవలేదండి. ఆ సాధువు గారు అట్లాగే కూర్చున్నాడు. గంట సేపు అయిందండి, ఆయన సమాధి నిష్ఠించి లేవలేదండి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ పెర్రలు పట్టుకుపోయినాయండి, అప్పుడే కాళ్ళు మంట పుడుతున్నాయి. ఎక్కువసేపు కూర్చోలేకపోయినాడు. ఇంకొక అరగంట ఓపికతో కూర్చున్నాడు, ఇక కూర్చోలేకపోయినాడు. వెంటనే వెళ్ళి, గుమాస్తా గారు సాధువు గారికి 1 పూట కాదు 3 పూట్ల పెట్టండి ప్రసాదం. చూడండి, కూర్చోటానికే ఇంక వాళ్ళకి వీలు పడకపోతే ఈయన గారు ఎన్ని గంటలు అక్కడ కూర్చుని చక్కగా ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. ఊరికి టైం వేస్ట్ చేస్తున్నారా? మీరు కూర్చొని చూస్తాం, ఎవరినైనా అట్లా కూర్చోమనండి కొంచెం నిశ్చలంగా. నారాయణ అరగంట కూర్చుంటే చాలు, కాళ్ళు బారు జాపుకుంటాడు. కనుక మహనీయులైనటువంటి వారు దే ఆర్ నాట్ వేస్టింగ్ దేర్ టైం, చక్కగా దే ఆర్ ఫైటింగ్ విత్ దేర్ సెన్సెస్. తన మనస్సును జయించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. బుద్ధదేవుడు 6 సంవత్సరాలు ప్రయత్నం చేశాడండి ఏకాంతంలో కూర్చుని. ఇప్పుడు ఈ పుణ్య పావనోపాఖ్యానంలో తండ్రి అయినటువంటి ఆ మహాతపస్వి ఏకాంతంలో కూర్చుని చక్కగా ధ్యాన నిష్ఠుడై ఉన్నాడు. శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అది శరీరం వార్ధక్యంలోనండి ఇక తన కార్యక్రమం పూర్తి చేస్తుందండి. అనగా బాల్యము, యవనము, వార్ధక్యము, ఆ తర్వాత అండి ఈ శరీర పతనం. దాని పేరు ఏమన్నారు తెలిసిన? చావటం అనేదో మామూలుగా అంటారు, కానీ పెద్దలు కాలధర్మం అంటారు. ఫలాని వాడు కాలధర్మం చెందినాడు. ఎంత చక్కని పదం అండి. కాలం తన ధర్మాన్ని నెరవేర్చింది. ఎవరైనా చనిపోతే దుఃఖపడతారు, కానీ వాస్తవంగా దుఃఖపడవలసిన పని ఏమిటి? కాలము తన ధర్మాన్ని నెరవేర్చింది. ఇప్పుడు చూడండి, చిన్న పింద చెట్టుకున్నది. ఆ పింద ఎల్లప్పుడూ అట్లాగే ఉంటుందా? లేదు, కాయ అవుతుంది. ఎల్లప్పుడూ అట్లాగే ఉంటుందా? లేదు, పండు అవుతుంది. పండు అయిన తర్వాత రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది, తర్వాత మట్టి అయిపోతుందండి. ఈ చేంజెస్ చూడండి, దీని పేరు వికారము. షడ్భావ వికారములు అంటారు మన శాస్త్రంలో. ఏ వస్తువు అయినప్పటికీ జాయతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి, ఇవన్నీ వికారములండి. మొట్టమొదటి పుడుతుంది, తర్వాత పెరుగుతుంది, వికసిస్తుంది, కుళ్ళుతుంది, నశించిపోతుంది. దీని పేరు 6 వికారములు అని చెప్తారు, షడ్భావ వికారములు. ఏ వస్తువు అయినప్పటికీ ఈ వికారములకు లోను కావాల్సిందే. మరి శరీరం దానికి ఏమైనా పెద్ద అడ్డండి? అది కూడా పుడుతుంది, పెరుగుతుంది, చక్కగా ఉంటుంది, ఆ తర్వాత ముసలితనం పొందుతుంది, మరణం. దాంతో పూర్తి అయిపోతుంది దీని యొక్క కార్యక్రమం అంతా. ఇప్పుడు ఈ మహర్షి గారు ఏకాంతంలో కూర్చుని చక్కగా ధ్యానం చేస్తూ దీర్ఘకాలం గడిచిపోయింది. ఆయుర్దాయం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఆ భగవంతుడు లలాట లిఖితం, ఆ బ్రహ్మదేవుడు ఎంత ఆయుర్దాయం రాసినారు అంతవరకే తప్ప ఒక్క క్షణం కూడా అది ఎక్కువ ఉండదండి. దీని పేరే కాలధర్మం. తండ్రి గారండి ఈ శరీరం కొంతకాలం మనకు క్షీణించిపోయి వార్ధక్యం పొందింది, కాలధర్మం పొందారు. ఎవరు? తండ్రి అయినటువంటి తపస్వి. ఈ కుమారులు ఇద్దరు ఆ తండ్రి గారికి చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు, దాని పేరు ఔర్ధ్వ దైహిక కర్మలు. ఔర్ధ్వ దైహికం, దేహం పడిపోయిన తర్వాత చేయవలసినటువంటి ఈ శ్రాద్ధములు, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయే, ఇద్దరు పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత తమ్ముడైనటువంటి పావనుడు ఉన్నాడు చూడండి, ఒక చోట కూర్చుని ఏడవటం మొదలు పెడుతున్నాడు. అయ్యో నాన్నగారు చనిపోయినారే అని ఏడవటం మొదలు పెడుతున్నాడు. అన్నగారైనటువంటి పుణ్యుడు అక్కడికి పరిగెత్తాడు. ఈ అన్నగారండి చక్కగా అనుభవం పొందినటువంటి వారండి. తమ్ముడు ఇద్దరిని కూర్చోబెట్టి తండ్రి గారు చక్కని ఆధ్యాత్మిక బోధలు చేసినారు, కానీ తమ్ముడికి జీర్ణం కాలేదు. ఎందుకంటే ఆయన యొక్క హృదయం అంత దున్నినటువంటి నేల మోస్తరు లేదు. అంచేత ఆయనకి మనసులో ఎక్కలేదు. ఈయనకి చక్కగా ప్రవేశించింది, తెలుసుకున్నాడు విషయం అంతా. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టిన ప్రతి వస్తువు కూడా కాలగర్భంలో పడిపోతుంది అనేటువంటి విషయం వీరికి తెలుసు. ఎవరికి? అన్నగారికి. అంచేత వారు దుఃఖపడలేదు. తండ్రి గారు మంచి ధైర్యం బోధిస్తున్నారు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అన్నగారు ధైర్యంగా ఉన్నారు. తమ్ముడు వారికి తండ్రి చెప్పినటువంటి బోధ ఇద్దరికి ఒకే టైంలో చెప్పిన వారికి జీర్ణం కాలేదు, అందువల్ల దుఃఖిస్తున్నారు. నాన్నగారు పోయినారే అని ఏడుస్తున్నారు. అన్న పుణ్యుడు వెళ్ళి, నాయన ఎందుకు ఏడుస్తావా? నువ్వు ఏడవకపోగా నేను ఏడుస్తుంటే అడ్డొస్తావా అన్నాడు అండి అతను.
నాన్నగారు చనిపోతే చిన్న కాలం నుంచి మన ఇద్దరిని పోషించాడు కదా, మన ఇద్దరిని ఎంతో కాలం చక్కగా బోధ చేశారు కదా, అటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి తండ్రి గారు చనిపోతే నేను ఏడుస్తుంటే అదొక తప్పు నీకు, నా పక్కన కూర్చో, నువ్వు కూడా మొదలుపెట్టు ఏడుపు అన్నాడు తమ్ముడు. ఎంత అజ్ఞానం! అన్నగారు ఎన్ని చక్కని హితబోధలు చేశారంటే ఇదంతా గ్రంథంలో ఉన్నది. ఏం చెప్పినారు ఆయన? తండ్రి గారు ఎక్కడికి పోయినాడు? ఎక్కడికి పోయినాడు చెప్పు? ఎక్కడికి పోలేదు. బ్రహ్మాండం అంతా దీంట్లో నశించే వస్తువు ఒకటి లేదు. చేంజ్ ఆఫ్ ఫారం, ఆకారం మార్చుకుంటున్నారే గాని వస్తువు ఎక్కడికి పోయింది అని చక్కగా బోధ చేస్తున్నారు. తండ్రి గారు తన శరీరాన్ని వదిలిపెట్టారు. శరీరం అనేది ఏమిటి? ఒక వస్త్రం. ఆ వస్త్రాన్ని దూరంగా పెట్టారు. అసలు వస్తువు ఎక్కడికి పోయింది? శ్రీకృష్ణ పరమాత్మ అదే కదండి. అర్జునుడు ఏడుస్తుంటే ఈ ధైర్యం చెప్పారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. నాయన అర్జున, ఆ లోపల వస్తువు ఎప్పుడు నశింపదు. జీవుని యొక్క యథార్థ స్వరూపం అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. మానవుని యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే అచలోయం సనాతన, శాశ్వతమైనటువంటి ఆత్మయే గాని ఈ దేహం కాదు. ఆత్మ అంటే ఏమిటి చెప్పండి? ఆనంద స్వరూపం అండి. మానవుడే కాదండి, ప్రతి ప్రాణి యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే ఆనందం, సుఖం. ఆ సుఖానికి గనక ఎప్పుడైనా లోటు వచ్చిందా వెంటనే ప్రశ్న ఉదయిస్తుందని. ఇప్పుడు ఎవరైనా దిగులతో సంతోషంగా లేడనుకోండి, వారు వచ్చారనుకోండి, మీరు అడగరు ఏమండి ఇదేంటి ఆ సంతోషంగా లేరేమిటి అని అడగరండి. సంతోషం అనేది మానవుని యొక్క స్వరూపం అండి. ఆనందం అనేది ఆ మానవుని యొక్క స్వరూపం. దానికి విఘాతం, దానికి కనుక ఏదన్నా మరొక రకంగా కనుక జరిగితే వెంటనే ప్రశ్న, ఏమండి ఇవాళ బాగాలేరే అడగరండి. ఎవరైనా వచ్చినప్పుడు ఏదన్నా ఏడుస్తూ ముఖం కనుక శోకగ్రస్తంగా ఉంటే వీడు వెంటనే ప్రశ్న అడుగుతాడు, ఏమండి ఇవాళ ఇట్లా ఉన్నారేమిటి, ఇవాళ సంతోషంగా లేరేమిటి? కారణం ఎందుకు అడిగాడు చెప్పండి? సంతోషం అనేది మానవుని స్వభావం, అది ఆనందం అనేది మానవుని స్వభావం. దానికి కనుక ఏదన్నా విఘాతం వస్తే వెంటనే ప్రశ్న, ఇవాళ మీరు బాగా లేరేమిటి, సంతోషంగా లేరేమిటి అనే ప్రశ్న వస్తుంది. అట్లా కాకుండా ఎవరైనా ఇద్దరు కలుసుకుంటున్నప్పుడు ఏమండి మీరు ఈ మధ్య ఏడవటం లేదేమిటి అని అడుగుతారండి. ఈ మధ్య మీరు ఏడవటం లేదు. ఏడుపు అనేది మానవుడి స్వభావం కాదు కనుక ఆ ప్రశ్న ఎప్పుడు అడగరండి. ఏమండి అడుగుతారా ఇద్దరు కలిసి ఈ మధ్య మీరు ఏడవటం లేదని అడుగుతారా? లేదు. ఏడుపు అనేది వాడి స్వరూపం కాదు, ఆనందం. ఆ ఆనందానికి ఏదైనా అంతరాయం కలిగిందా వెంటనే ప్రశ్న, క్వశ్చన్ అరైజెస్, ఏమిటి ఇట్లా ఉన్నారని. ఈ ఆనందం అనేది మానవుని యొక్క స్వభావం, స్వరూపం. ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! బహిర్భ్రామ్యతి యక్కశ్చిత్, శంకరాచార్యులు వారు చెప్తారు, బహిర్భ్రామ్యతి యక్కశ్చిత్ త్యక్త్వా దేహస్తమేశ్వరం. దేహంలో ఉన్నటువంటి ఆనందం వదులుకుని ఎక్కడెక్కడికో ఆనందం కోసం వీడు అడుక్కుంటున్నాడు అంట. బహిర్భ్రామ్యతి యక్కశ్చిత్ త్యక్త్వా దేహస్తమేశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షాం అటతి దుర్మతి. తన ఇంట్లో పాయసం చేశారండి, దాన్ని వదిలిపెట్టి బయట అడుక్కుంటున్నాడండి అన్నం. ఇదంతా లక్షణంగా పాయసం తాగొచ్చు కదా, ఇంట్లో పాయసం చేస్తే దాన్ని వదులుకుని హీఈస్ బెగ్గింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. ఆ దృష్టాంతం చెప్పి స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షాం అటతి దుర్మతి. దుర్మతి తెలివి తక్కువ వాడు ఇప్పుడు చేస్తాడు. ఆనందం అనేది ఇక్కడే ఉన్నది, దానికోసం ట్రై చేయటం లేదు. తన హృదయంలోనే మహానంద సాగరం, సచ్చిదానంద సాగరం, పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ ఉంటే మానవుడు దాన్ని గురించి ఆలోచన లేకుండా ఎక్కడెక్కడో రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్. దిస్ ఈజ్ ఒరిజినల్ హ్యాపీనెస్, దిస్ ఈజ్ హెడ్ క్వార్టర్స్. అవన్నీ బ్రాంచ్లు అండి. ఈ ప్రపంచంలో సుఖాలన్నీ బ్రాంచ్ సుఖాలు. హెడ్ క్వార్టర్ సుఖం ఏమిటంటే సచ్చిదానంద ఆత్మస్వరూపం. దానికోసం ఒక చోట ఏం జరిగింది తెలుసండి, ఒక హై స్కూల్ అండి. ఆ హై స్కూల్లో పెద్ద విద్యార్థులు అంటే 10వ క్లాస్ విద్యార్థులు, పెద్దవారు అంటే 10వ తరగతి వారు, యానివర్సరీ వచ్చిందండి. యానివర్సరీ అంటే వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవంలో అందరూ నాటకాలు ఇవన్నీ వేశారండి విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో ఒకడు ఆడవేషం వేశాడండి. ఈ నాటకంలో ఆడవేషం వేశాడు. ఆ ఆడవేషం ఎట్లా ఉన్నదంటే అచ్చగా ఆడపిల్లలాగానే ఉన్నాడండి వాడు. ఆ విధంగా న్యాచురల్ గా వేషం వేసుకున్నాడు. వాడి స్నేహితుడండి ఆ నాటకం ఆడుతున్నప్పుడు వీడి ఆడవేషం వేశాడు చూడండి, వెంటనే ఫోటో తీసేశాడండి, స్నాప్ తీసేశాడు. ఈ ఆడవేషం వేసుకున్నటువంటి ఈ పిల్లవాడికి ఫోటో తీసేశాడు, దాన్ని ఎన్లార్జ్ చేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు? ఆయన స్నేహితుడు. ఈ పిల్లవాడండి నెమ్మదిగా పెరిగాడు. పెరిగిన తర్వాత వాళ్ళ ఆయన యుక్త వయసు వస్తే ఈయనకి వివాహం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. ఎవరెవరో వస్తున్నారండి, సంబంధాలు చాలా మంది వస్తున్నాయి.
ఈయనేమో ధనవంతుడు కాబట్టి పెద్ద పెద్ద సంబంధాలే వస్తున్నాయి. కానీ ఏ పిల్లను చూచినా వీడికి ఇష్టపడలేదండి. ఈ పిల్ల వద్దు, ఈ పిల్ల వద్దు అని ఇట్లా అంటున్నాడు. ఆఖరికి ఎప్పుడో తన స్నేహితుడింటికి వెళ్ళి ఆ ఆడపిల్ల ఫోటో చూచాడండి. అరే రే రే రే, బ్యూటిఫుల్, వండర్ ఆఫ్ వండర్స్, ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ నాయనతో చెప్పాడు, ఇదిగో ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చెయ్యాలి. అసలు ఆ పిల్ల ఉన్నదాని లేదండి, వీడే నాటకంలో వేషం వేశాడు ఆడపిల్లగా. వాళ్ళ నాయనండి వెతికించాడు, ఇటువంటి పిల్ల అడ్రస్ ఎక్కడా అని ఊరూరా ఎతికిచ్చాడు. ఎక్కడ కనిపిస్తుందండి ఆ పిల్ల? వాడేనండి ఆ పిల్ల. చూసారా? కనుక భగవంతుని గురించి ఎక్కడో గాలిస్తుంటే ఎక్కడ కనిపిస్తాడు? తన స్వరూపమే అయ్యున్నాడు కదా భగవంతుడు. దీన్ని తెలుసుకునే అజ్ఞాన స్థితిలోనండి, అజ్ఞాన స్థితి అనకూడదు, సామాన్య స్థితిలో ఎలిమెంటరీ కోర్సులో చక్కగా బయటంతా వెతుకుతుంటాడు. వెతకటంలో తప్పు లేదు. కానీ ఒక టైం వచ్చినప్పుడు అంతర్ముఖం అయిపోవాల్సిందేనండి. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు, చక్కగా బహిర్ముఖమైనప్పటికీ విగ్రహారాధన ఒక పటమును గూర్చి దేని గూర్చైనా చక్కగా ప్రార్థన చేయటం, పూజ చేయటంలో తప్పు లేదు. ఒక టైం వచ్చేటప్పటికి వారు ప్రీతిపూర్వకంగా గనక చింతన చేస్తుంటే నేను సంతోషించి వారికి జ్ఞాన విచారణను ప్రవేశపెడతాను. గీతలో చెప్పలేదు, ఏం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. ఆ బుద్ధియోగం భగవంతుడు ఇచ్చిన తర్వాత చక్కగా ఎక్కడ ఇంకా బహిర్ముఖంగా వెళ్ళవలసిన పని లేదు. మనలోనే పంచకోశముల లోపల ఆ లక్ష్యమైనటువంటి పరమాత్మలో ఉన్నారని చక్కగా ధ్యానం చేసుకుని ఆ మనస్సుని నిలకడగా పెట్టుకుని ఆ మోక్షం పొందుతాడు. ఇదండి కార్యక్రమం. ఇప్పుడు అన్నగారు తమ్ముడికి చక్కని హితబోధ చేస్తున్నారు. నాయన ఏడవద్దు, ప్రపంచంలో నశించే పదార్థం ఏది లేదు. మన తండ్రి గారు ఇప్పుడు చనిపోయినారని నువ్వు ఏడుస్తున్నావే. చనుట అంటే ఏమిటి? చనుట అంటే ఏమిటి చెప్పండి తెలుగులో? చనుట అంటే వెళ్ళుట. వాడు చనెనంటే వెళ్ళాడు, ఇక్కడి నుంచి ఒక చోటికి వెళ్ళాడు. తెలుగులోనండి చనుట అంటే టు గో అనమాట, వెళ్ళాడు. చనిపోయినాడనే దానికి నశించిపోయినాడనే అర్థం ఎక్కడుంది చెప్పండి? చనిపోయినాడంటే హాస్ నాట్ పెరిష్డ్. వాడు పెరిషబుల్ థింగ్ కాదండి అది. ఈ పైన ఆకారం మాత్రం చేంజ్ అయింది. ఈ శరీరం పడిపోయి మట్టిలో కలిసింది, ఇంకొక వస్తువుగా తయారవుతుంది. అంతేగాని ఈ భౌతికమైనటువంటి అణువులు కూడా నశింపవండి. ఒకదానిలోంచి ఒకదాని చేంజ్ ఆఫ్ మ్యాటర్, అది చేంజ్ ఆఫ్ ఫారం. డెత్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ ఫారం. దట్స్ అది పూర్తిగా నాశనం కావటం కాదు చనుట. ఈ చావుకి ఎన్ని పదాలు సృష్టి చేశారో. వైకుంఠ ప్రాప్తి పొందినాడు. ఎవరైనా చనిపోతే పేపర్లో వైకుంఠ ప్రాప్తి పొందినాడు, దాని అర్థం ఏంటి? ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు అనమాట. అంతే. ఇక్కడ క్యాంపు మార్చి అక్కడ క్యాంపు పెట్టాడు, అంతే. అంతేనండి. అంత దీంట్లో నశించేది ఉన్నదా? కైలాస ప్రాప్తి పొందినారు, బ్రహ్మైక్యం పొందినారు, అంతేగాని నశింపటం ఎక్కడుంది? ఏ పదమైనా చూడండి, చావుకి కాలధర్మం చెందినారు, కాలం తన ధర్మాన్ని నెరవేర్చింది, అంతేగాని దీంట్లో నశించినటువంటి అర్థం ఎక్కడుంది? కనుక ఎవరైనా చనిపోతే ఏడవటం అనేది వేస్ట్ ఆఫ్ టైం. తెలివి తక్కువే కానీ ఏడవటం దానివల్ల ఎంత టైం పోతుందండి. ఊరికి పోని ఏడ్చినందువల్ల వెళ్ళిన వాడు వస్తాడా చెప్పండి? పోని అదేమన్నా రిటర్న్ టికెట్ ఏమైనా తీసుకున్నాడా చెప్పండి? ఇది లేదండి. వెళ్ళిన వాడు ఇంకా మళ్ళీ తిరిగి రాడు. రిటర్న్ టికెట్ కాదండి అది, వన్ వే ట్రాఫిక్ అండి. అది వన్ వే ట్రాఫిక్. పోతాడు అంతే చెల్లు. ఎక్కడో పీఠం వేస్తాడు. ఇక్కడ మరలా ఆ శరీరంతో రావటం అనేది దుర్లభం. అది కనుక మహనీయులు ఏం చెప్తున్నారంటే, ఈ శరీరం అనేది కేవలం పోయినప్పటికీ మానవుని గురించి దుఃఖపడవలసిన పని లేదు అంటారు. ఇప్పుడు రాను రాను ఆచారం ఎట్లా అయిందో తెలుసండి. ఇంట్లో గనక ఎవరైనా చనిపోతే ఎవరైనా ఏడవకపోతే అది ఆయన పెద్ద దోషం చేసినట్టు. ఇప్పుడు చూడండి, ఆ పావనుడు ఏమన్నాడు? అన్నగారు మీరు ఏడవపోగా నన్ను ఏడవకుండా చేస్తున్నావా అని ఆయన ఎట్లా విమర్శ చేసినాడో, అదేవిధంగా కొందరు ఈ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఏడవాలి, ఇట్ ఈజ్ న్యాచురల్, అది స్వభావం, అదొక ఆచారం అని చెప్పి నేను విన్నాను, చూడలేదు. కానీ ఒక చోటండి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళ కనుక ఏడుపు రాకపోతే ఏడ్చే వాళ్ళని అద్దెకి తీసుకుంటారటండి. అద్దెకి గంట సేపు ఏడిస్తే 15 రూపాయలటండి. 15 రూపాయలు ఇస్తే గంట సేపు ఏడుస్తాడు. ఈ రొమ్ము కొట్టుకుంటాడు, తల కొట్టుకుంటాడు. ఎట్లా ఏడుస్తా అంటే ఊపిరి, ఓహో వీళ్ళింటో ఎవరో ఏడుస్తున్నారు చనిపోయినా అని చెప్పి అందరూ అనుకుంటారట. ఎంత ఆచారం చెడిపోయిందో చూడండి. అసలు ఏడవటమే తప్పు అన్నప్పుడు ఈ అద్దెకి తీసుకుని ఏడిపించడం ఏమిటండి? కనుక ఇంత హోప్లెస్ గా ఉండకూడదండి. కొంచెం బ్రెయిన్, కొంచెం విచారణ ఉండాలి మానవుడికి. మనం చేసే పని ఏమిటి, దీంట్లో పోయింది ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్తున్నారు. అయ్యా ఏడవబాకండి, దుఃఖపడబాకండి, ప్రపంచంలో ఈ ఆత్మ అనేది ఎప్పుడూ చావదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భాలు, ఏదైనా ప్రమాదాలు ఇటువంటివి వచ్చినప్పుడు అండి కొంచెం స్థిమితంగా ఉండి చక్కగా తన యొక్క ఆత్మ స్వరూపం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ధైర్యం తెచ్చుకోవాలి. అది ఎప్పుడు
అని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భాలు ఏదైనా ప్రమాదాలు ఇటువంటివి వచ్చినప్పుడు అండి కొంచెం స్థిమితగా ఉండి చక్కగా తన యొక్క ఆత్మ స్వరూపం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ధైర్యం తెచ్చుకోవాలి. అది ఎప్పుడు దిగులు దుఃఖం ఈ ప్రకారంగా ఒక్కొక్క వస్తువు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటే ఇదేనండి మన కార్యక్రమం? చెప్పండి. ఊరికి ఏడవటమైనా పనే. ఏదో పుట్టినప్పుడు ఏదో ఏడ్చాడు, పుట్టంగానే ఏడుస్తారండి అందరూ. అది ఏడ్చాడు, ప్లీజ్ డోంట్ కంటిన్యూ దట్. అది ఆ ఏడుపు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆనందమైనటువంటి స్వరూపం మందని చెప్పి భావించుకునే ఆ సుఖాన్ని అనుభవించాలి. ఆ దైవ సుఖం, పారమార్థిక సుఖం. ఇప్పుడు తండ్రి అన్నగారైనటువంటి పుణ్యుడు ఏం చెప్పారో తెలుసండి. ఆయన ఈయనకి ఎన్ని సిద్ధులు ఎన్నో వచ్చు, చక్కగా తపస్సు చేశాడు ఎవరు అన్నగారు. అందుచేత తమ్ముడికి చెప్తున్నాడు, నాయన మన ఇద్దరిది ఇది ఒక్క జన్మే కాదు. ఇప్పుడు మన తండ్రి గారి కోసం ఏడవటం కనుక ధర్మం అయితే సరే, నిజమే, నేను కూడా ఏడుస్తా. ఈ ఒక్క తండ్రేనా మనకి? ఈ ఒక్క తండ్రేనా? ఇదివరకు ఎన్ని జన్మలు జరిగినాయి, పశువుల జన్మ, ఇంకా ఇతరమైనటువంటి జన్మలు ఎన్నో జరిగినాయి కదా. వాటిల్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మరి వారందరూ పోయినారు, మరి వారి కోసం ఏడవాలి కదా. నిజంగా ఏడవటం అనేది ధర్మం అయితే ఈ ఒక్క తండ్రి కోసం కాదు, ఇంతవరకు వందలాది తండ్రులు మనకు గడిచిపోయినారు, వారందరి కోసం ఏడవాల్సింది నిజం పడితే. దానికి ఒప్పుకుంటావా? సరే నేను కూడా మొదలు పెడతా నీతో పాటు. కుక్క తండ్రి చచ్చాడే, గాడిద తండ్రి చచ్చాడే అని నేను మొదలు పెడతా. మరి వాళ్ళందరూ కూడా తండ్రులే కదా, వారి కోసం ఎందుకు ఏడవట్లేదు, ఈ ఒక్క తండ్రి కోసం ఎందుకు ఏడుస్తున్నాం లాజికల్ గా అడగటం మొదలు పెట్టాడు ఎవరు పుణ్యుడు. ఇంకా చాలా దూరం పోయి ఏం చెప్పాడు తెలుసండి, ఈయనకి చాలా సిద్ధులు వచ్చండి. నాయన మనిద్దరం ఇదివరకు జన్మలో ఒక చెరువులో కొంగలుగా పుట్టాం. అప్పుడు కూడా కొంగ తండ్రులు ఉన్నారు, కొంగ తల్లు ఉన్నది, వారు పోయినారు కదా, మరి వారి కోసం ఏడవాలి కదా. ఒక గుహలో మన సింహాలుగా పుట్టాం మన ఇద్దరం. ఎన్ని పూర్వం కొన్ని జన్మలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని అవన్నీ చక్కగా చెప్తారండి ఎవరు తమ్ముడికి. నిజంగా ఏడవాలంటే ఆ జన్మల్లో ఉన్న తండ్రుల కోసం తల్లుల కోసం ఏడవాలి కదా. కాబట్టి ఈ ఏడవటం అనేది ఇంతవరకు మానుకో, నీ ధైర్యం తెచ్చుకో. ఏ వస్తువు కూడా ప్రపంచంలో నశించేది కాదు, ఊరికి ఆకారాలు మార్చుకుంటుంది. ఆత్మ అనేది అసలు చావనే చావదు అని చక్కని హితబోధ చేశారు ఎవరు అన్నగారైనటువంటి పుణ్యుడు. ఈ పావనుడు కొంచెం దారికి వచ్చాడండి. ఈ చక్కని గంభీరమైనటువంటి బోధలన్నీ శ్రవణం చేసి చక్కగా దారికి వచ్చి ధైర్యంగా ఉండి తండ్రి గారు ఏ విధంగా తపస్సు చేసుకున్నారో, ఆ మనస్సును నిగ్రహించుకుని ఏ విధంగా ఆ సమాధి స్థితి, ఆ తురీయ స్థితి, ఆ సూపర్ కాన్షియస్ స్థితి పొందినారో, ఇక వీరిద్దరు కూడా చక్కగా సాధన చేసుకుని తరించినారు అనే విషయం ఈ రోజు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి చెప్పి ఈ పుణ్య పావనోపాఖ్యానమును పురస్కరించుకుని కొన్ని చక్కని వాక్యములు చెప్తున్నారు. నిజంగా ఎటువంటి బోధలు చెప్తున్నారంటే వశిష్ఠుల వారు కొంచెం జిజ్ఞాస కలిగిన వారికి అమృతం తాగినట్టే ఉంటుంది. చూడండి ఏం చెప్తున్నారు. అనుధావతి, వశిష్ఠులు వారు రామచంద్రునికి చెప్తున్నారు, అనుధావతియో భోగాం త్యక్త్వా శమరసాయనం. రసాయనం అంటే తెలిసిన అమృతం. శాంతి అనేటువంటి అమృతం తన హృదయంలో ఉన్నది, కానీ మానవుడు దాన్ని గురించి తెలుసుకోకుండా బయట పరిగెత్తుతున్నాడని చెప్తున్నారు. అనుధావతి అంటే హీస్ రన్నింగ్ ఆఫ్టర్ దీస్ వెయిన్ ప్లెజర్స్. అది అనుధావతియో భోగాం త్యక్త్వా శమరసాయనం. అయితే ఒక ప్రశ్న కొందరు అడిగారండి ఎవరిని? వివేకానంద స్వాముల వారు అమెరికాలో ఉపన్యాసం చేస్తుంటే ఈ విధంగా వైరాగ్యమును బోధిస్తుంటే ఒక ఆయన లేచి, ఏమండి ఈ ప్రాపంచిక సుఖాలు చాలా తక్కువగా మీరు వర్ణిస్తున్నారే, మాకు ఎంత ఆనందంగా ఉందండి. ఒక వస్తువు తింటే ఎంత సుఖంగా ఉంది, ఒక వస్తువును చూస్తే ఎంత సుఖంగా ఉంది, మీరేమో లేదు ఇదంతా ఈ సుఖం అంతా చాలా తక్కువ అని మీరు చెప్తున్నారే అని ఒక ఆయన తిరగబడ్డాడు ఇక్కడ అమెరికాలో. వెంటనే వివేకానంద ఎంత సంతృప్తికరమైన జవాబు ఇచ్చాడు చూడండి. నాయనలారా, ప్రపంచంలో సుఖం లేదని నేను చెప్పటం లేదు, సుఖం ఉన్నది. ఎటువంటి సుఖమో దృష్టాంతం చెప్తాను విను. ఒక కుక్క ఒక ఇంట్లోకి జొరబడిందండి. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరండి. పొయ్యి మీద అన్నం బాగా ఉడికుంది, బాగా దాన్ని ఆ నిప్పంతా ఆర్పేశారు, చల్లబడింది. ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. ఆ కుండలో ఉన్నటువంటి అన్నం చూచిందండి కుక్క, ఒకటి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. చూచి ఆ కుండలో మూతి పెట్టబోతున్నది, కానీ వెంటనే ఇటు తిరిగింది. ఎవడైనా వస్తాడో వీ పగలగొడతాడో అని మళ్ళీ ఇటు చూచింది. మళ్ళా కుండలో మూతి పెట్టడం, మళ్ళా వెనక్కి తిరిగి చూడటం. అది తింటలేదండి, తినాలని ఉన్నది కానీ ఎవరైనా కొట్టేస్తాడేమో, వీ పగలగొడతాడేమో అని ఇటు అటు చూడటం, మళ్ళా కుండలో తల పెట్టడం. దానికి ఏమైనా ఆనందం? ఒకవేళ అన్నం తిన్నా దానికి ఏమైనా ఆనందం ఉందా? నిరంతర భయంతో అది అన్నం తిన్నా కూడా దానికి ఏమైనా సుఖం ఉందా అని వివేకానంద జీవులు అనుభవించేటువంటి ఆనందం ఎటువంటిదంటే, ఈ కుక్క అన్నం తింటూ ఇటు తిరగను అటు తిరగను భయపడుతూ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వారికి సుఖం ఉన్నదే గానీ
చంచలమైనటువంటి సుఖం, దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం, భయభ్రాంతులతో కూడినటువంటి సుఖం ఉన్నదే గాని నిరాఘాటమైనటువంటి సుఖం ఏమైనా ఉన్నదా అని ప్రశ్న చేశాడు. ఈ దృష్టాంతం చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ కుక్క అన్నం తినడానికి వస్తే దానికి ఏమీ సుఖం లేదండి. ఊరికి మూతి పెట్టి 2 మెతుకులు తిన్నదేమో గాని ఎవడైనా కొడతాడేమో అని భయం మాత్రం జాస్తిగా ఉంటుంది. ఆ విధంగా జీవులు ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నారు కానీ నిరంతర భయం. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం. భర్తృహరి చెప్తాడు, ఏది చూచినా భయంగానే ఉంది వాడికి. మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా అభయం. వైరాగ్యం ఆ భగవంతుని యొక్క పాదపద్మములో నిర్భయత్వం ఉందే గాని తక్కిన ప్రపంచంలో ఏదో ఒక భయం మానవుడిని బాధిస్తూ ఉంటుంది. కానీ సుఖం లేదని కాదు, సుఖం ఉన్నది. ఎటువంటి సుఖం? ఈ ప్రతిబింబించిన సుఖం, దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి? పోని ఆ సుఖం అనుభవించారనుకోండి, కోరికలండి దినదినం పెరిగిపోతాయి. అదొక పెద్ద హ్యాండిక్యాప్ అండి. ఎందుకు అనుభవించకూడదని అడగచ్చు మీరు. సపోజ్ ఎంజాయ్, ప్లీజ్ ఎంజాయ్, బట్ ఈజ్ దేర్ ఎనీ సాటిస్ఫాక్షన్ ఫర్ యూ? ఏమైనా తృప్తి ఉన్నదా చెప్పండి? లేదే. ఆ యయాతి అనేటువంటి మహారాజు 2 యవ్వనాలు అనుభవించాడు. వారి కథ మీకు తెలుసు కదండి. అన్ని సుఖాలు అనుభవించేశాడు కానీ తృప్తి లేకపోయింది. ముసలివాడైపోయినాడు, పళ్ళు ఊడిపోతున్నాయి. ఆ టైంలో ఇంకా కోరికలు పెరుగుతుంటే ఏం చేసినాడు అంటే గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ గురుదేవా, ఒక చిన్న వరం ఇవ్వండి అని. ఏమిటన్నా? ఇంకొక యవ్వనం అయిపోయింది, ముసలితనం వచ్చి ఇంకొక యవ్వనం దయచేయండి అన్నారు. శుక్రాచార్య ఏం చెప్పాను, ఆయన సృష్టిలోనే లేదే, హిస్టరీలోనే లేదు ఇటువంటిది. అందరికి సింగిల్ యవ్వనమే గాని డబుల్ యవ్వనం బ్రహ్మదేవుడు మాత్రం ఇస్తాడా? ఇక నేనెట్లా ఇచ్చేది? ఏడ్చాడండి. అయ్యో, మీ వంటి గురువుల్ని పొంది ఇంత తపశక్తి ఉండి కూడా నాకు ఇంకొక యవ్వనం ఇవ్వలేరా అని ఏడిస్తే అప్పుడు శుక్రాచార్యుడు ఒక చిన్న వాక్యం, నాయన యవ్వనం మాత్రం నేను ఇవ్వటానికి లేదు, ఎవరు ఇవ్వటానికి లేదు. కానీ ఎవరైనా యువకుడు తన యవ్వనం నీకిచ్చి నీ ముసలితనం వాడు తీసుకోవటానికి అంగీకరిస్తే ఈ ట్రాన్స్ఫర్కి నేను ఒప్పుకుంటాను అన్నాడండి. అర్థమైందండి? ఎవరైనా యువకుడు తన యవ్వనం నీకిచ్చి నీ ముసలితనం వాడు తీసుకున్నట్టయితే ఈ ట్రాన్స్ఫర్కి అంగీకరిస్తాను, అట్లాగే మార్చుకోండి అన్నాడు. ఎవరు? శుక్రాచార్య. చాలండి, ఇంత మాత్రం ఉంటే చాలు, యవ్వనాన్ని పట్టేస్తాను, యవ్వనం తీసుకుంటాను అని పోతున్నాడండి. ఎవరో ఒక యువకుడు అండి, దిట్టంగా ఉన్నాడు, అడు పోతున్నాడు. ఏమండి యువకుడు గారు, నీ యవ్వనం నాకిచ్చి నా ముసలితనం నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. నోరు మూసుకుని అవతల పద అన్నాడు. ఏమండి, ఎవరైనా మీ నెల్లూరులో ఎవరైనా ఇస్తారా చెప్పండి? నారాయణ, పళ్ళు ఊడిపోయినటువంటి ముసలితనం తీసుకుని ఈ మంచి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడలేదు. ఎంతమందినో అడిగాడు, అందరూ తిరస్కరించినారు. ఆఖరికి తన కుమారుడండి, మంచి యవ్వనంలో ఉన్నటువంటి కుమారుడు, పురూరవుడే ఎవడో ఉన్నాడు, వాడిని పిలిచిన ఆయన నీ ఎవరన్నా నాకు ఇస్తావని అడిగాడు. ఆయనకి పితృభక్తి, తండ్రి మీద అపారమైనటువంటి భక్తి, అంగీకరించాడు. ఇక శుక్రాచార్యుని యొక్క వరప్రభావం చేత మార్చుకున్నారు. కుమారుని యొక్క యవ్వనం తండ్రికి వచ్చింది, తండ్రి యయాతి యొక్క ముసలితనం కుమారుడికి వచ్చింది. ఇక ముందుగానే ఒక లిస్టు రాసి పెట్టాడు, నాకు గనక యవ్వనం వస్తే ఈ సుఖాలన్నీ అనుభవించాలని. 1, 2 అన్ని అనుభవించడం మొదలు పెట్టాడు. ఎంతకాలం చెప్పండి, మళ్ళా ముసలితనం వచ్చిందండి. ఈ యవ్వనం మళ్ళా పోయింది, మళ్ళా ముసలితనం వస్తే లోకానికి దండం పెట్టి ఒక వాక్యం చెప్తాడు. జన్లారా, బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను ఒక మహాసత్యం. అనుభవించిన కొద్దీ కోరికలు తగ్గనే తగ్గవు. నజాతు కామానాం ఉపభోగే నశామ్యతి. కోరికలు అనుభవిస్తే తగ్గనే తగ్గవు. నేను 2 యవ్వనాలు అనుభవించాను, ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ లేదంటాడు. నజాతు కామానాం ఉపభోగే నశామ్యతి. హవిషా కృష్ణవర్త్మేవా భూయయేవా అభివర్ధతే. ఉపమానం చెప్తున్నాడు. ఏమిటంటే, ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళిపోయినారు, ఒక్క పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పొయ్యిలో నిప్పండి ఆర్పలేదండి. తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు పొయ్యిలో నిప్పు ఆర్పలేదు. అది గాలికి ఎగిరి పక్కనే గుడ్డల మూట ఉందండి, గుడ్డల మూట దాని మీద పడింది. దగదగా మండిపోతున్నది ఆ గుడ్డలు. పిల్లవాడు, చిన్నవాడు ఆలోచిస్తున్నాడు, ఇదిగో గుడ్డలు కాలిపోతున్నాయి, ఏమి చెయ్యాలని. వాడికి ఒక ఆలోచన తట్టింది. ఏమిటో తెలిసిన, వంటశాలలోనండి నేతి డబ్బా ఉందండి, అది తీసుకొచ్చాడు. ఆ నెయ్యి దాన్ని నెత్తిని గుమ్మరించాడు. ఏమైపోతుంది చెప్పండి, చల్లారుతుందా? ద్విగుణీకృతంగా వృద్ధి అవుతుంది అది. ఆ ఉపమానం చెప్తున్నాడు యయాతి. హవిషా కృష్ణవర్త్మేవా భూయయేవా అభివర్ధతే. నిప్పులో గనక నెయ్యి పోస్తే ఆరుతుందా? అదే విధంగా కోరికలు అనుభవించిన కొద్దీ పెరిగిపోతాయి కానీ తరగనే తరగవు. కాబట్టి అటువంటి దానికోసం ఎందుకు పరిగెత్తాలి? దీనికి ఏమైనా అంతున్నదా? అమూల్యమైనటువంటి జీవితం అంతా ఇట్లా విషయ భోగముల కోసమైనా నాశనం చేయటం.
శాశ్వతమైనటువంటి పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవటం మన జన్మ హక్కు, మన కర్తవ్యం అని మహనీయులు చక్కగా చింతన చేస్తున్నారు. ఇప్పుడు ఇది వశిష్ఠ మహర్షి గారు ఈ ఆఖ్యానమును పురస్కరించుకుని ఇదే చెప్తున్నారు. అనుధావతి యో భోగాంశ్చత్వా శమరసాయనం. శమ, ఆ లోపల ఆనందం అనేటువంటి అమృతం ఉంటే దాన్ని వదులుకునే విధంగా పరిగెత్తున్నారు. వారు ఎట్లా ఉన్నదో తెలిసిన ఈ పరిస్థితి. అనుధావతి యో భోగాంశ్చత్వా శమరసాయనం సంత్యజ్య మందారవనం. మందారవనం అంటే పార్క్ అండి. ఓ చక్కని పూల వృక్షములతో కూడినటువంటి ఒక పార్క్ అంటే ఉద్యానవనం. దాన్ని వదిలిపెట్టి సంత్యజ్య మందారవనం సయాతి విషజంగలం. కంటకప్రాయమైనటువంటి చెట్లున్న అరణ్యం వైపు వెళ్తున్నాడు. చక్కని ఉద్యానవనం వదులుకుని. చూడండి ఎంత బాగా ఉపమానం ఎంత బాగుందో చూడండి. ఇంకోటి ఏం చెప్పినారు చూడండి. ఈ విషయ సౌఖ్యములను గురించి కొండ దూరం నుంచి ఎప్పుడైనా చూడండి ఎట్లా ఉంటుంది, నున్నగా ఉంటుంది. దూరపు కొండలు నునుపు అంటారు. దగ్గరకు వెళ్ళండి, అన్ని రాళ్ళు రప్పలు చెట్లు నానా బీభత్సంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే సాఫ్ట్ గా ఉంటుంది. కుషన్ అంటే పరుపు మోస్తరు ఉంటుంది. ఆ దృష్టాంతం చెప్తున్నాడు. ఇమా దృశ్యో రామ నానాకార వికారదా నేహ కాంతతయా జ్ఞేయా దూరాత్ శైలశిలాయివ. దూరాత్ శైలశిల, దూరం నుంచి చూస్తే పర్వతం ఎట్లా ఆకర్షణీయంగా ఉంటుందో, దగ్గరికి వెళ్తే అంత రాళ్ళు వీటితో కూడి ఉంటుందో, రఫ్ గా ఉంటుందో ఆ విధంగా. ఇమా దృశ్యో రామ నానాకార వికారదాహ నేహ కాంతతయా జ్ఞేయ. ఈ విషయ సుఖములు బయటికి మాత్రం రమణీయంగా కనిపిస్తాయి, లోపల ఏమి సరుకు లేదండి. లోపల దుఃఖం ఉంటుంది, బయటికి మాత్రం. దృష్టాంతం, ఈ మాంసం ముక్క నీళ్లలో వేస్తే చేప దగ్గరికి వచ్చింది. ఆహాహా, ఎటువంటి మాంసం, ఎటువంటి ఆహారం, ఎటువంటి ఆనందం అని వెంటనే దాన్ని కొరుకుతుంది. ఆ కంఠంలో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు అనేది లోపల ఉన్నదని దాన్ని తెలియదు. ఈ విషయ సౌఖ్యములు అట్లాగే ఉంటాయని పెద్దలు దృష్టాంతం చెప్తుంటారు. ఈ చేప బాహ్యమైనటువంటి ఆకారం చూసుకుని ఎంతో ఆనందపడింది, కానీ లోపల సూది ఇనప మేకు ఉన్నదని చెప్పి దానికి తెలియదు. అదే విధంగా ప్రపంచ సుఖాలని అందరూ కూడా పరిగెత్తి అనుభవించాలని చూస్తున్నారు. చివరికి గట్టి దెబ్బలు తింటున్నారన్నది, మోకాళ్ళ దెబ్బలు తింటున్నారు. ఆఖరికి మళ్ళీ రివర్స్ గా వస్తారు. ఎప్పుడు ముసలితనంలో. యవ్వనం అంతా ఇట్లా నాశనం చేసేది ముసలితనంలో కృష్ణారామ అని అంటున్నారు. మంచిదే, కానీ చాలదు. ఆ టైంలో అనేకమైనటువంటి విఘ్నాలు, ఆరోగ్యం సరిగా ఉండదు, దృష్టి సరిగా ఉండదు. ఏదో కొంచెం కృష్ణారామ అని అనుకోవటం మంచిదే అనుకోండి. ఈ మంచి కాలం అంతా ఎందుకు పోగొట్టడం? ఇప్పుడు వశిష్ఠులు వారు ఆ దృష్టాంతం చెప్తున్నారు. ఇమా దృశ్యో రామ నానాకార వికారదా నేహ కాంతతయా జ్ఞేయా దూరాత్ శైలశిలాయవ. ఇంకా ఒకటి రెండు శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటుంది. యయేవ యత్న క్రియతే బాహ్యార్థోపార్జనే జనై. ఓ రామచంద్ర, ఏ ప్రయత్నం చేత ఈ బయటి కార్యక్రమాలన్నీ మానవుడు చేస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని శాశ్వతమైన వస్తువు కోసం కనుక కొంచెం తిప్పితే ఎంత చక్కని ఫలితం వారికి కలుగుతుంది అంటారు. అర్థమైందండి? ఇప్పుడు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రాత్రి మేలుకుంటున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ మేలుకోవటం అనేటువంటిది ఏమంటే ధ్యానం చేస్తూ కొంచెం మేలుకోండి అంటే నా వల్ల కాదు అంటాడు. ప్రాపంచికమైనటువంటి విషయంలోనండి వాడు గడపటం లేదు. ఈ సినిమాలకి వాటికి తిరిగి మేలుకోవటం లేదు. మేలుకోవటం అనేది నాకు కుదరదంటాడు. ఈ భోగముల విషయంలో మాత్రం చక్కగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. చూడండి, వేస్ట్ ఆఫ్ లైఫ్. ఈ జీవితంలో దానివల్ల పుణ్యమా పురుషార్థమా? చక్కగా ఆ టైం అంతా ఒక జపమాల తీసుకుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, లక్షల కొలది పుణ్యం అనేటువంటి ధనం. పుణ్యం అనేటువంటి ధనం ఏనాటికైనా మానవుడికి ఉపకరిస్తుంది. ఈ బాహ్యమైనటువంటి ఈ నామరూపాలు ఏమైనా వాడిని రక్షిస్తాయా చెప్పండి? కనుక ఇది కొంచెం ఆలోచించి నా జీవితం ఏ విధంగా గడుస్తుందని ప్రతివారు ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశోధన చేసి ఇక మీదటైనా, ఇప్పటికి చాలా వరకు వేస్ట్ అయిపోయింది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాలగర్భంలో వృధా అయిపోయింది. ఇక భవిష్యత్తులో ఉన్నటువంటి స్వల్ప ఆయుర్దాయం, దాన్ని సద్వినియోగం చేయటం మానవుడు నేర్చుకోవాలి. చక్కగా ఏదో పుణ్యం, అంతర్ముఖం చేసిన ధ్యానం, భగవద్గీత పారాయణం, లేదో పరోపకారం, ఇటువంటివి కొంచెం చేయటం నేర్చుకోవాలి. దానివల్ల ఈ జీవితంలో కొంత పుణ్యం సేకరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వశిష్ఠులు వారి శ్లోకంలో యయేవ యత్నః, సామాన్యమైనటువంటి మనుష్యుడు బాహ్యమైనటువంటి విషయములు సంపాదన కోసం ఏ ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నాడో సయేవ యత్న కర్తవ్యః పూర్వం ప్రజ్ఞా వివర్ధనే, తన యొక్క ఆత్మజ్ఞానం కోసం ఈ ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు అంటారు. అయితే చేయటం తప్పని కాదు, ఏదేది అవసరమో అది చేసుకోవచ్చును. కానీ అనవసరమైన ఎన్ని కార్యక్రమాల్లో మానవుడు నిమగ్నుడవుతున్నాడు కొంచెం ఆలోచించండి. అవసరమైన పనులు, ఇప్పుడు ఏదో సంపాదన, ఏదో ఉదర పోషణార్థం, కుటుంబ పోషణార్థం, ఏదో దీనికోసం ప్రయత్నం చేయటం తప్పని ఎవరు చెప్పరు. వ్యవహారం అనేది దూష్యం అని చెప్పి చెప్పలేదు భగవద్గీతలో.
ఇది అనవసరమైనటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కదా, వై కాంట్ యు స్టాప్ ఇట్. దుర్వ్యసనములు, ఈ దుష్ట కార్యక్రమాలు ఎందుకు, అది దానివల్ల టైము ఆరోగ్యము అన్ని నాశనం అయిపోతాయి. దాన్ని కొంచెం కట్ చేసేటప్పటికి ఆ టైము, ఆ శక్తి, ఆ బలము దీంట్లో కనుక వినియోగిస్తే ఎంత అద్భుతమైనటువంటి పరిణామం కలుగుతుంది చెప్పండి. అది శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, చెప్తాను. యా చింత భువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యా చింత ధన ధాన్య భోగ యశసాం లాభే సదా జాయతే. ఏ ప్రయత్నం ప్రాపంచికమైన వస్తు సంపాదన కోసం వినియోగిస్తున్నాడో సా చింత యది నందనందన పదద్వంద్వార విందే క్షణం. నందనందనుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములను ధ్యానం చేయటంలో ఒక క్షణకాలమైన ప్రయత్నం కనుక వినియోగిస్తే కా చింత యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. ఇక యమధర్మరాజు యొక్క ఇంటికి వెళ్ళవలసిన పని లేదంటాడు. ఎంత చక్కగా ఆ పుణ్యం గనక ఆర్జించుకుంటే, ఆ భక్తి గనక ఉంటే, ఆ భగవంతుని కృపాకటాక్షం ఉంటే ఇంకా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన పని ఏమిటి? కా చింత యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. కనుక ఈ శ్లోకం చెప్తున్నారు రామచంద్ర. ఏ ప్రయత్నం యయేవ యత్న క్రియతే బాహ్యార్థోపార్జనే జనై సయేవ యత్న కర్తవ్య పూర్వం ప్రజ్ఞా వివర్ధనే. చివరికి ఇంకొక శ్లోకం చెప్పి విరమిస్తున్నారు. ఈ రోజు కరెక్ట్ గా నేను ఆపాలనుకున్నాను, ఎందుకంటే పరీక్షలు కూడా ఇక్కడ జరుగుతాయి. శృంఖలామేతాం స్వరూప జ్ఞాన యుక్తిత బిలాచిత్తాన్ మహాబాహో స్వాత్మసింహం విమోచయ. ఒక సింహం ఎంత పరాక్రమం, బయట దాని పరాక్రమం ఉంది కానీ బోను, ఒక బోన్ కేజ్ అంటారు ఇంగ్లీష్లో, కేజ్. ఆ కేజ్ అంటే బోన్లో పెడితే దానికి ఏమైనా ఏమి చేయగలదు చెప్పండి? ఎంత పరాక్రమం ఉన్నా బోన్లో పెడితే అట్లాగే కూర్చుంటుంది మత్తుగా. ఆ దృష్టాంతం చెప్తున్నాడు. ఇప్పుడు జీవుడు ఎట్లా ఉన్నాడంటే అజ్ఞానవశాత్తు ఈ మనస్సు అనేటువంటి బోనులో చిక్కుకుపోయినాడు. కాబట్టి చక్కని విచారణ ద్వారా, తపస్సు ద్వారా, సాధన ద్వారా ఈ సింహాన్ని విడుదల చేయాలి. ఎక్కడ? ఈ మనస్సు అనేటువంటి బోనులో నుంచి బయటికి తీసుకురాండి అంటాడు. ఎంత చక్కని వాక్యం. చిత్తతాం శృంఖలామేతాం స్వరూప జ్ఞానయుక్తిత బిలాచిత్తాన్ మహాబాహో స్వాత్మసింహం విమోచయ. రామచంద్ర, ఆత్మ అనేటువంటి సింహాన్ని విడుదల చేయాలి. సింహమే అందరిలో ఆత్మ ఉన్నది. అది ఎటువంటిది? సింహం వంటిది. మరి జీవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు? అది ఒక బోనులో పడిపోయింది. ఏమిటి ఆ బోను? మనస్సు. ఆ వికారములు, సంకల్పములు, దురభ్యాసములు అనేటువంటివి బోన్లో పడిపోతే ఇంకా దానికి ఏమైనా ఆనందం ఉందా? అందుచేత బాధపడుతున్నది. కాబట్టి రామచంద్ర, సింహాన్ని తలుపు తెరిస్తే ఎట్లా పరిగెత్తుని వెళ్ళిపోతుందో అదేవిధంగా ఈ బోనులో చిక్కుకుపోయి అనేక జన్మల నుంచి నానా బాధలు పడుతున్నటువంటి ఈ మనస్సుని, ఈ ఆత్మని, ఈ మనస్సు అనేటువంటి బోన్లో నుంచి విడుదల చేయమంటాడు. చక్కని శ్లోకం. చిత్తతాం శృంఖలామేతాం స్వరూప జ్ఞానయుక్తిత బిలాచిత్తాన్ మహాబాహో స్వాత్మసింహం విమోచయ. అది తమో గుణం పోగొట్టాలండి, రజోగుణం పోగొట్టాలి, సత్వగుణమును ఆశ్రయించాలి. ఇదండి మానవుడు చేయవలసిన పని. ఈ బద్ధకం, సోమరితనం ఇది గనక ఎవరికైనా ఉంటే మాత్రం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నతిని పొందలేరని నేను ప్రతిరోజు చెప్తున్నాను. ఒక పాఠశాల, చిన్న క్లాస్ అండి, ఎలిమెంటరీ క్లాస్. మాస్టర్ గారు పాఠాలు చెప్తుంటే పిల్లలు 30 మంది అండి ఆ క్లాస్లో. ఈ 30 మందిలో 15 మంది బాగా చదువుతున్నారు, 15 మంది సోమరులు. మాస్టర్ గారు ఇది గ్రహించారు. ఎంత చెప్పినా కంఠశ్రోషగా ఉంది వీళ్ళకి. ఇది తక్కిన 15 మంది బాగా చదువుతున్నారు. ఈ సోమరులు, ఈ బద్ధకం ఉన్నవాళ్ళు, వారు ఎప్పుడు పాఠాలు చదవరు. సోమరితనం, బద్ధకం ఇది ఉంది. అప్పుడు మాస్టర్ గారికి ఒక ఆలోచన కలిగింది. ఈ 15 మందికి, అంతే సోమరులుగా ఉన్న 15 మందికి స్పెషల్ క్లాస్ పెడితే ఇంకా చక్కగా నేను వారికి ప్రత్యేక బోధలు చేస్తే బాగుండని వాళ్ళ ఆ 15 మందిని లేస్తే ఒకసారి చూచి వారందరినీ ఇంకో చోట క్లాస్ పెడదామని, నాయనలారా మీలో బద్ధకం ఎవరికుందో వాళ్ళు లేవండి అన్నాడు మాస్టర్ గారు. ఒక పిల్లవాడు, సార్ లేవటానికే బద్ధకంగా ఉంది అన్నాడు. ఎంత అటువంటి వాళ్ళకి మాస్టర్ గారు ఎట్లా తయారు చేస్తారు చెప్పండి? చాలా కష్టం కదా. ఇంత సోమర్తనం ఉంటే ఈ రంగంలో మాత్రం వృద్ధికి రానేరదు. చూచారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన. ప్రమత్తత అంటే సోమర్తనం, తమోగుణం, బద్ధకం ఇది మాత్రం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండకూడదు. డైలీ ఇప్పుడు చూడండి, మీరంతా 6 గంటలకి ఇక్కడికి రావాలంటే 5 గంటలకి మీరు నిద్ర లేచి చక్కగా స్నానాలు ఇవన్నీ చేసుకుని ఇక్కడికి వస్తున్నారంటే ఎంత డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది కనుక చక్కగా కొనసాగి జీవుడు తరించడానికి ఎంతో సమయం మిగిలిపోతుంది. ఇప్పుడు కొందరు అంటారు, ఏమండి మాకు టైం లేదని. కొంచెం ముందుగా లేవండి. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్.
కొంచెం ముందుగా లేస్తే ఎంతో టైం కలిసి వస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయటం చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ విధంగా వశిష్ఠుల వారు అనేకమైన దృష్టాంతములు చెప్పి ఈ రోజు 5వ అధ్యాయం పరిసమాప్తం చేసినారు. రేపటి నుంచి నిర్వాణ ప్రకరణం అనే 6వ అధ్యాయం ప్రారంభం చేస్తాం. ఈ రోజు సాయంత్రం 15వ అధ్యాయం భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమును కూర్చున్న విచారణ జరుగుతుంది. ఓం